ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. అందరికీ జై శ్రీరామ్. సంపూర్ణ కార్తీక పురాణంలోని 18వ భాగానికి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం పద్మపురాణాంతర్గతంగా చెప్పబడిన కార్తీక వ్రతాచరణ విశేషాలను గురించి తెలుసుకుంటాము. ఈ విషయాలన్నింటినీ పృథు మహారాజు గారు నారద మహర్షి ద్వారా తెలుసుకున్నారు. ఆ వ్రత విధానాన్ని, అందులోని విశేషాలను ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. అందుకోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. పృథు మహారాజు నారద మహర్షిని ఈ విధంగా అడుగుతున్నారు. ఓ దేవర్షి, కార్తీక మాసపు విశిష్టతను చెప్పి నన్ను ధన్యుడని చేశావు. అదేవిధంగా ఆ మాసపు స్నానాది విధులను, ఉద్యాపన విధి విధానాలను కూడా యథావిధిగా తెలియజేయమని కోరుతున్నాను అన్నారు. అందుకు నారదముని ఈ విధంగా చెప్పసాగారు. మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని నిర్మల మనస్కుడు, జాగరూకుడు అయిన వాడై ఆశ్వీజ శుద్ధ ఏకాదశి నాటి నుండే ప్రారంభించాలి. వ్రతస్థుడైన వాడు తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని తదనంతరం దంతావధానం చేయాలి. ముఖమును, జిహ్వను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలా చేయని వారికి మంత్రం అన్నది సిద్ధించదు. తదనంతరం ప్రాతస్నానం ఆచరించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దేవతామూర్తులను భక్తి శ్రద్ధలతో పూజించాలి. దేవాలయాల్లోని గాయకులను, తాళ మృదంగాది వాద్య విద్వాంసులను విష్ణు స్వరూపులుగా భావించి పుష్ప తాంబూలాదులతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో దానం భగవంతునికి ప్రీతికరములు కాగా, ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఒక్కటే భగవంతునికి ప్రీతికరమైనది. ఓ పృథు మహారాజా, ఒకానొకసారి నేను శ్రీహరి దర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆయనను ఇలా అడిగాను. ఓ నారాయణ, నీ నిజమైన నివాస స్థానమేదో చెప్పమని కోరాను. అందుకు ఆయన చిన్మయుడైన చిరునవ్వుతో, నారదా, నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయంలో కానీ ఉండను. కేవలం నా భక్తులు నన్నెక్కడ కీర్తిస్తూ ఉంటారో నేను అక్కడ మాత్రమే ఉంటాను. నన్ను కీర్తించే భక్తులను ఎవరైనా గౌరవించినట్లయితే నేనెంతో సంతోషిస్తాను. నన్ను షోడశోపచారాలతో పూజించినప్పటికీ కూడా నాకంతటి సంతోషం కలుగదు. నా పురాణ గాథలను, నా భక్తుల కీర్తనలు ఎవరైతే నిందిస్తారో వారే నాకు శత్రువులవుతారు అని నాకు తెలియజేశారు. తదనంతరం నారదుల వారు పృథు మహారాజుకు మరలా ఇలా చెప్పడం ప్రారంభించారు. ఓ రాజా, ఎవరైతే సిరి సంపదలను కావాలని కోరుకుంటారో అటువంటి వారు తులసి దళాలతో వినాయకుణ్ణి, గరికతో దుర్గాదేవిని, అవిష పువ్వులతో సూర్యుణ్ణి, తెల్లని అక్షతలు, ఉమ్మెత్త, మల్లి, జిల్లేడు పూలతో విష్ణువుని, జపాకుసుమాలు, మాలతీ పుష్పాలు, గురువింద, దివిష పువ్వులతో శివుణ్ణి అర్చించరాదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పూలు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. మరియు పూజానంతరం ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ క్షమాప్రార్థన చేయాలి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అని క్షమాప్రార్థన చెప్పుకోవాలి. దీని అర్థమేమనగా, ఓ దేవా, పూజలో మంత్రక్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన ఈ పూజ నీకు పరిపూర్ణమైనది అగుగాక అని ఆ పిదప దైవానికి ప్రదక్షిణ చేసి నమస్కరించి పునః క్షమాపణ చెప్పుకోవాలి. నృత్యగానాది ఉపచారాలతో పూజను పరిసమాప్తి చేయాలి. ఈ విధంగా ఎవరైతే కార్తీక మాసం సంధ్యాకాలంలో ప్రతిదినం శివపూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుంచి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు. రాజా, మరింత వివరంగా చెప్తున్నాను వినండి. వ్రతస్థుడు మరో 2 ఘడియల్లో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకొని నదికి వెళ్ళాలి. చెరువుల్లో కానీ, దైవ నిర్మిత జలాశయాల్లో కానీ, నదులలో కానీ, సాగర సంగమాల్లో కానీ స్నానం చేయాలి. అలా చేయడం వల్ల అవి ఒకదానికంటే ఒకటి 10 రెట్లు అధిక పుణ్యాన్నిస్తాయి. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్ల ఫలితం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాలనియాలి. తదనంతరం, ఓ దామోదర, ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలని నశించిపోవుగాక. హే నారాయణ, హే రాధారమణ, విష్ణు, కార్తీక వ్రత స్నాతుడు నగుచున్న
నా అర్ఘ్యాన్ని స్వీకరించుదువుగాక అని స్మరిస్తూ వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుల్ని స్మరించి నడుం లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరికపప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి మొక్క యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ తిథుల్లో నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయరాదు. ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి తదనంతరం మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తిగమ్యుడై ఎవరు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడవుతున్నాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ను స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణుజ్ఞాపరులైన ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. యజ్ఞమంత్ర బీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాల్లోనూ గల అరుంధతి ఇత్యాది పతివ్రతామ తల్లులు, యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక. మంత్రయుక్తంగా ఈ విధంగా స్నానమాచరించి దోసిలితో నీటిని తీసుకొని తదనంతరం దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలను విడిచిపెట్టాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు. ఈ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకొని తదనంతరం విష్ణు పూజ చేయాలి. గంధ పుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర, తీర్థ దైవతాలను స్మరించి వారికి సమర్పించాలి. అనంతరం వేదపారాయణ చేసే బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ, తాంబూలాదులను ఇచ్చి పూజించి నమస్కరించాలి. అలా పూజించేటప్పుడు మనస్సులో ఈ విధంగా స్మరణ చేయాలి. కుడిపాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, అవయవములందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రాహ్మణ పూజ వలన నేను పవిత్రుడనవుతున్నాను అని మనస్సులో అనుకోవాలి. అటు పిమ్మట వ్రతస్థుడు హరిప్రియమైన తులసీమాతకు ప్రదక్షిణను ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజించబడిన విష్ణుప్రేయస్వగు ఓ తులసీమాత, మీకు చేస్తున్న ఈ నమస్కారము నా సర్వపాపాలను నాశనం చేయుగాక అని అనుకుని తులసీమాతకు నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథ, పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగాలను, సర్వపాపాలను హరించేది, సద్బుద్ధిదాయకము, పుత్ర పౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణుప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరి ఒకటి లేదు మహారాజా అంటూ నారద మహర్షి కార్తీక వ్రత విధి విధానాలను గురించి పృథు మహారాజుకు వివరించారు. ఇక్కడితో పద్మపురాణాంతర్గత కార్తీక పురాణంలోని 18వ భాగం పూర్తయింది. మరికొన్ని విశేషాలను రేపటి రోజు కథలో తెలుసుకుందాము. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.